తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిన్నే ప్రేమించా ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు విజయ్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డాడీ, సాత్విక నీకు ఓకే చెప్పిందా లేక ఇంకా ఆడుకుంటుందా అంటుంది దీప్తి నవ్వుతూ. ఇంకా లేదు దీప్తి, తను అలా నన్ను ఆడుకుంటుంటే చాలా బాగుంటుంది, ఆడుకోనివ్వు అన్నాడు నవ్వుతూ. మీ లవ్ స్టోరీ సూపర్ బా అన్నాడు బాలా నవ్వుతూ. సారీరా, నా కోసం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను. రేయ్, మేమేమీ ఐడెంటిటీ లేనోళ్ళం కాదు, నువ్వు చెప్పగానే చేయటానికి. నువ్వు చెప్పింది నచ్చింది కాబట్టే చేస్తున్నాం. నువ్వెప్పుడు అలా బాధపడకు అంటాడు మహేష్. మేము నీ వల్ల బాధపడుతున్నామని అనుకోకు. నీతో కలిసి ప్రయాణం చేయడం మాకిష్టం. ఎప్పటికీ మనమంతా ఒక్కటే అంటాడు బాలా. డాడీ, ఎవడో నా వెంటి మీద చెయ్యేస్తేనే వాడికి చావుని దగ్గరగా చూపించావు. అలాంటి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావని ఎందుకు అనుకుంటున్నావు? గెలుపైనా ఓటమైనా నీతోనే మా ప్రయాణం అంటుంది నవ్వుతూ దీప్తి. అందరూ సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. ఆ రోజు అందరూ రెడీ అయ్యి టిఫిన్ చేస్తారు. సాత్విక చక్కగా చీర కట్టుకొని పూలు పెట్టుకొని సౌమ్యతో కలిసి గదిలోంచి బయటకు వచ్చి కిందకి వస్తుంది. రాజేశ్వరి సాత్వికను చూసి దగ్గరకొచ్చి, నీకు నా దృష్టి తగిలేట్టుంది. ఎంత చక్కగున్నావే. ఏ ఇంటికి వెళ్తావో గాని ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. నా కొడుకు చక్కగా మా మాటకి విలువిచ్చి మేము తెచ్చిన సంబంధమే చేసుకుంటానంటే మీ అమ్మా నాన్నని నిన్ను కూడా మా ఇంటికి పంపమని అడిగేవాళ్ళం. కానీ ఏం చేస్తాం, వాడు ఎవరినో ఒకరిని తీసుకొస్తాడని మా భయం. వాడికి నచ్చనిది ఏమీ చేయలేం, ఎందుకంటే వాడు బాధపడితే మేము తట్టుకోలేం అంది రాజేశ్వరి. తోడికోడళ్ళందరూ సాత్వికని రాజేశ్వరిని చూసి నవ్వుతారు. అదేముందిలే అత్తయ్య, బాగా దేవుడికి దండం పెట్టుకో, ఏమో నీ కోరిక తీరుస్తాడేమో అంటుంది నవ్వుతూ సాత్విక. నిజంగా ఆ దేవతలు ఆశీర్వదించి నిన్ను ఇక్కడికి పంపితే మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరే. అయినా నీకిష్టమేనా మా వాడిని చేసుకోవడం అంటుంది రాజేశ్వరి నవ్వుతూ. ఆడదానిగా పుట్టినందుకు ఎవరో ఒకరిని చేసుకోవాలిగా. బావైతే నాకు ఇబ్బంది ఉండదు. మీరంతా నాకు తోడుంటారుగా అంటుంది కన్ను కొడుతూ సాత్విక. చచా, నీకెందుకే అంత కర్మ? నీకు నచ్చిన వాడిని, నిన్ను మెచ్చిన వాడిని చేసుకో, సుఖపడతావు. నేనేదో అడిగానని ఇష్టం లేకుండా మా వాడిని చేసుకోకు. అసలు ఇష్టం లేకుండా ఒక వ్యక్తితో జీవితం పంచుకోవడం చాలా కష్టం. నా కోసం నువ్వు ఆ కష్టం తెచ్చుకోకు అంటుంది చెంపలు పట్టుకొని రాజేశ్వరి. సాత్విక గట్టిగా రాజేశ్వరిని హత్తుకుంటుంది. సరే పద, టిఫిన్ తిందువు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి వడ్డిస్తుంది అందరికీ. తిన్నాక తోడికోడళ్ళందరూ సాత్వికను తీసుకుని గదిలోకి వెళ్తారు. ఇంకేంటి సాత్విక, అత్తయ్య కూడా నిన్నే కావాలంటున్నారు. త్వరగా మా మరిదికి ఓకే చెప్పేసేయి అంటుంది చెయ్యి పట్టుకొని శోభ. అమ్మో, అప్పుడేనా? నేనేం అప్పుడే చెప్పను. బెంగళూరు వెళ్ళాక 2 నెలలు ఉంటాగా, అప్పుడు చెప్తా అంటుంది సాత్విక. నీ ఇష్టం సాత్విక, త్వరగా చెప్పేసి మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే మాకు చాలా సంతోషం. మీ జంట మనందరిలో టాప్ జంట. నిజంగానే మీరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంటారు. మొన్న పెళ్లిలో చాలామంది అడిగారు మీ ఇద్దరు కాబోయే భార్యాభర్తలా అని అంటుంది రోహిణి. అవునక్క, మా పెద్దక్క అయితే వీళ్ళని చూసి మొగుడు పెళ్ళాలు అనుకుంది. ఆ మాటే నాతో అని నీ చిన్న మరిదికి ఎప్పుడు పెళ్లి చేశారే అని అడిగింది నవ్వుతూ అంది అరవింద. ఏం, మేం భార్యాభర్తలం కాదా అంటుంది బుంగమూతి పెట్టుకుని సాత్విక. మీ మనసుల్లో మీరు భార్యాభర్తలైనా పెళ్లి జరిగితేనే నిజంగా ఒక్కటైనట్టు. సో నువ్వింకా ఆ పని మీదే ఉండు అంటుంది నెత్తి మీద ఒకటి మొట్టి రోహిణి. ఇదిగో సాత్విక, నువ్వు బెంగళూరు వెళ్ళి వచ్చేటప్పుడు మాకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో, నువ్వు వచ్చేసరికి మీ పెళ్లికి ముహూర్తం కూడా పెట్టిస్తాం అంటుంది సుష్మా. అందరూ అవునవును అంటారు కోరస్గా. ఓకే ఓకే, మీకు డెఫినెట్గా గుడ్ న్యూస్ చెప్తా అంటుంది సాత్విక. సరే అంటారు. పెళ్ళైన 16 రోజున పండగ చేస్తారు. ఇంటి బయట వాటర్ పట్టుంచుతారు. మగవాళ్ళంతా అశ్విత్ వైపు, ఆడవాళ్ళంతా పూజ వైపు ఉంటారు. అందరూ సరదాగా ఒకరిపైన ఒకరు నీళ్లు పోసుకుంటారు. అందరూ తడిసి ముద్దయిపోతారు. లేడీస్ వైపు ఉన్న డ్రమ్లో నీళ్లు ముందు అయిపోతాయి. లేడీస్ అంతా మేమే గెలిచాం అంటూ పెద్దగా అరుస్తూ డ్యాన్స్ చేస్తారు. ఇదంతా చీటింగ్ వదినా, మీరేమో 12 మంది, మేము జస్ట్ 4 ఉన్నాం. సో మేమే గెలిచినట్టు అంటాడు అర్జున్.
హా, మీ అన్నయ్యలు తమ్ముళ్ళు ఆఫీస్ ఉందని వెళ్ళారు. కావాలంటే పిలిపించుకో, మళ్ళీ ఆడదాం. మా సత్తా ఏంటో చూపిస్తాం. మీరు మీ జల్లికట్టు బ్యాచ్ అంటుంది వెక్కిరిస్తూ సుష్మా. లేడీస్ అంతా పెద్దగా నవ్వుతారు. ఓయ్, ఇలా అంటేనే నీ అన్నకి చుక్కలు చూపించా అంటాడు అర్జున్ ఉక్రోషంగా. నిజమే కదా బావా, అక్క అంది. మీరేమో ఏదో పందాలకి వెళ్ళినట్టుగా 10 మంది మగాళ్లే పుట్టారు. ఇంకేమంటారేంటి మమ్మల్ని అంటుంది నవ్వుతూ సాత్విక. ప్రసాద్, రాకేష్ ముందుకొచ్చి మా అన్నదమ్ములందరూ లేకపోయేసరికి మీకు బాగా ఎక్కువవుతోంది అంటారు. శైలజ ప్రసాద్ దగ్గరకొచ్చి సరే అయితే మనిద్దరం చేత్తో పట్టుపడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అంటుంది. పోవే, నీతో నేనాడను, సాత్వికతో ఆడతా అంటాడు ప్రసాద్. కట్టుకున్న పెళ్ళాంతో పోటీ పడలేవు గాని చిన్నపిల్లతో పోటీ పడతావా అంటుంది శైలజ. ఊరుకో అక్క, బావతో పోటీకి నేను రెడీ అంటుంది సాత్విక. రోహిణి టేబుల్ తెస్తుంది. ఇద్దరూ టేబుల్కి ఇరువైపులా నుంచుని పట్టుపడతారు. సాత్విక గట్టిగా పట్టుకుంటుంది. ప్రసాద్ ఆ చేతిని వంచడానికి బాగా ట్రై చేస్తాడు. ఇద్దరూ గట్టిగా పట్టుకుంటారు. కాసేపటికి ప్రసాద్ పట్టు సడలించేస్తాడు. సాత్విక వెంటనే ప్రసాద్ చేతిని కిందకి పడేస్తుంది. శైలజ ప్రసాద్ ముందుకొచ్చి డాన్స్ చేస్తుంది. చిన్నపిల్ల నిన్ను ఓడించింది అంటూ. ఏం తింటావు తల్లి, అంత గట్టిగా పట్టుబట్టావు అంటాడు చెయ్యి ఒత్తుకుంటూ ప్రసాద్. నేను చిన్నపిల్లనైనా నా కండరాలు స్ట్రాంగ్ బావా అంటుంది సాత్విక నవ్వుతూ. కాసేపయ్యాక అందరూ వెళ్ళి స్నానాలు చేసి ఫ్రెష్ అవుతారు. తర్వాత రోజు దాదాపు అందరూ వెళ్ళిపోతారు. రోహిణి, అరవింద మాత్రమే ఉంటారు. అందరూ వెళ్ళేటప్పుడు సాత్వికకి అక్షిత్ విషయంలో లేట్ చేయొద్దని చెప్పి వెళ్తారు. అదొక గెస్ట్ హౌస్, చుట్టూ పొలాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని నోట్లో గుడ్డలు కుక్కి తీసుకొని వస్తాడు. అక్షిత్ వాడి వెనకే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ వ్యక్తి ఆ అమ్మాయిని గట్టిగా చుట్టూ పట్టుకొని తన వైపు తిప్పుకొని ఉంటాడు. ఎదురుగా అక్షిత్ ఉంటాడు. ప్లీజ్ ఆ అమ్మాయిని ఏం చేయకు అంటాడు అక్షిత్. దీన్ని చంపడం నాకు సరదా, దీన్ని నీ ముందే చంపుతా అంటూ క్రూరంగా నవ్వుతాడు. రేయ్, ఆ అమ్మాయిని వదిలేయ్, లేకపోతే తర్వాత నువ్వు చాలా బాధపడతావు అంటాడు కోపంగా అక్షిత్. ఆ వ్యక్తి, ఏంట్రా నన్నే భయపెడుతున్నావా? దీన్ని నేను చంపాలి, ఆ తర్వాత నువ్వు నన్ను ఏమైనా చేసుకో అంటాడు నవ్వుతూ. రేయ్, పాపంరా, ఒక ఆడపిల్లని అలా చేయకూడదు అన్నాడు బ్రతిమాలుతూ. నాకు ఆడపిల్లని అలా చేస్తేనే మహా సరదా, అందుకే దీన్ని చంపేస్తా, తర్వాత మనం మాట్లాడుకుందాం అంటాడు ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకుని. ఆ అమ్మాయి బాధతో విలవిల్లాడుతోంది. నువ్వు బాధపడకు, నిన్ను కాపాడుతాను నేను ఈ రాక్షసుడి నుంచి అంటాడు ఆ అమ్మాయితో అక్షిత్. నీ ఆశకు కూడా హద్దుండాలి, ఎలా కాపాడగలవు దీన్ని నా నుంచి అంటాడు క్రూరంగా చూస్తూ. నేనుండగా నువ్వు అమ్మాయిని ఏం చేయలేవు అన్నాడు కోపంగా పెడికిలు బిగిస్తూ. నువ్విక్కడుంటే దీన్ని నీ ముందు చంపుతా, అది నువ్వు చూసి తట్టుకోలేవు. కావాలంటే బయటకెళ్ళు, దీన్ని చంపి నా కోరిక తీర్చుకొని నిన్ను పిలుస్తా, అప్పుడు నువ్వు నన్ను చంపుదువుగాని అంటాడు కన్నెర్ర చేస్తూ. అక్షిత్ కోపంతో ముందుకొస్తాడు. వాడు గట్టిగా ఆ అమ్మాయిని పట్టుకుని వెనక్కి జరుగుతాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అక్షిత్ ఆవేశంతో వాడిని నెడతాడు. వాడు ఆ అమ్మాయి చెయ్యి అలానే పట్టుకొని వెనక్కి పడి పైకి లేచి కోపంతో ఆ అమ్మాయి కడుపులో పొడిచి నోట్లో గుడ్డలు తీసేస్తాడు. ఆ అమ్మాయి బావా అంటుంది. అక్షిత్ ఆ అమ్మాయి ముఖం చూసి సాత్విక అని పెద్దగా అరుస్తూ చేత్తో నేలని గుద్దుతాడు. వెంటనే చెయ్యి నొప్పి పుట్టి ఆ అని చుట్టూ చూస్తాడు. చుట్టూ ఏమీ ఉండదు, అంతా నార్మల్గానే ఉంటుంది. తను బెడ్ పైన పడుకునుంటాడు. చెయ్యి మంచం చెక్కకి గట్టిగా తగలడం వల్ల నొప్పేస్తుంది. జరిగిందంతా ఒక కళ అని అర్థమవుతుంది. టైం చూస్తాడు, 4:30 అవుతోంది. తల గట్టిగా విదిలించుకొని వెళ్ళి వాటర్ తాగి వెంటనే సాత్వికకి ఫోన్ చేస్తాడు ఆదుర్దాగా. మంచి నిద్రలో ఉన్న సాత్విక ఫోన్ రింగ్ టోన్కి నిద్రలేచి ఏంటి బావా ఇప్పుడు చేశాడు అనుకుంటూ ఏంటి బావా ఇప్పుడు చేశావు అంటుంది. సాత్విక వాయిస్ వినగానే రిలాక్స్ అవుతూ ఏం లేదు సాత్వి, నీతో మాట్లాడాలనిపించింది అంటాడు లేని నవ్వు తెచ్చుకుంటూ అక్షిత్. ఎప్పుడూ మధ్యాహ్నం చేసేవాడివి ఈ టైంలో చేసావంటే అర్థమైంది, కానీ ఎవ్వరూ ఎప్పుడూ కూడా ఫోన్ చేయని టైం ఇది. అలాంటిది ఈ టైంలో చేసావంటే ఏదో ఉంటుంది, నిజం చెప్పు బావా అంటుంది. ఏం లేదుమా, ఏదో పీడకల వచ్చింది, భయమేసి కాల్ చేశా, ఇంక పడుకోలే అంటాడు.
ఎప్పుడూ సాత్వి సాత్వి అనే పిలిచేవాడు, మొదటిసారి మా అన్నాడు అనుకొని, ఏం పిడకల బావా, నా గురించేనా అంటుంది. అదేం లేదులే సాత్వి, ఏదో అలా వచ్చింది, భయమేసి కాల్ చేశా, నేను పడుకుంటాను, నిద్రొస్తుంది అని కట్ చేస్తాడు. సాత్విక, నాకేమైనా అయిందేమోనని నీకు కల వచ్చినట్టుంది బావా, అందుకే నువ్వు ఫోన్ చేశావు, నేను అర్థం చేసుకోగలను అనుకొని వెళ్ళి స్నానం చేసి పూజ గదికి వెళ్తుంది. పూజ చేసి దేవుళ్ళందరికీ మొక్కుకొని, నాకేమన్నా అవుతుందని భయం నాకు లేదు స్వామి, కానీ నాకు నిజంగా చావుని మీరిద్దామనుకుంటే ఆ చావుని నాకు సుమంగలిగా ఉన్నప్పుడు ఇవ్వండి, నేనంటూ చనిపోతే నా ఇష్ట సకుడికి భార్యగానే ఒక సుమంగలిగా తన ఒడిలో చనిపోయేట్టు ఆశీర్వదించండి అని దండం పెట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. దూరంగా గుడిలో పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అని గీత బోధన వినిపిస్తుంది. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్షిత్కి అదే కల వస్తూ ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తాడు. సాత్వికకు కూడా ఫోన్ చేయడు. సాత్విక కూడా అక్షిత్ ఫోన్ కోసం ఎదురు చూస్తుంది. తర్వాత ప్రకాష్కి ఫోన్ చేసి అక్షిత్ ఫోన్ చేయలేదు, ఏం చేస్తున్నాడని అడుగుతుంది. ప్రకాష్ అక్షిత్ దగ్గరకు వచ్చి అక్షిత్ డల్గా ఉండడం చూసి, ఏమైంది బావా అలా ఉన్నావు, సాత్విక ఫోన్ చేసింది నీకోసం అంటాడు. అక్షిత్ తనకొచ్చిన కళ గురించి చెప్తాడు. ప్రకాష్ నవ్వుతూ, కళ గురించి కూడా పట్టించుకుంటారా బావా, అలాంటి పీడకలలు వస్తూ ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటే ఎలాగరా, నువ్వేం పట్టించుకోకుండా వర్క్ చేసుకో అంటాడు భుజం చుట్టూ చెయ్యేసి. అక్షిత్ కూడా సరే బావా అని ప్రకాష్ వెళ్ళాక సాత్వికకి ఫోన్ చేస్తాడు. ఏంటి బావా మార్నింగ్ ఫోన్ చేయలేదు అంటుంది. ఏమీ లేదు సాత్వి, కొంచెం బిజీ, అందుకే చేయలేదు. ఎంత బిజీగా ఉన్నా నువ్వు నాతో మాట్లాడకుండా ఉండవు, అలాంటిది ఇప్పుడు ఎందుకు చేయలేదో నేను అర్థం చేసుకోగలను, నువ్వు ఇంకా ఆ పీడకల గురించి ఆలోచిస్తున్నావా అంటుంది. సారీ సాత్వి, ఎందుకో ఎర్లీ మార్నింగ్ అలా పీడకల వచ్చేసరికి భయం వేసింది అంటాడు బాధగా. మనకొచ్చే కలలు మొత్తం నిజాలైతే ఇంక ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ తమ కాళ్ల మీద కాకుండా కలల మీద ఆధారపడి బ్రతుకుతారు అంటుంది నవ్వుతూ సాత్విక. అక్షిత్ కూడా నవ్వుతాడు. సాత్విక, అమ్మయ్యా నవ్వావా, నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి బావా, నువ్వు డల్గా ఉన్నావనుకో ఎవరికీ నచ్చదు అంటుంది. అది సర్లే, త్వరగా రా సాత్వి, పిచ్చెక్కుతోంది, నాకు నువ్వు గుర్తొస్తుంటే అంటాడు తమకంగా. మళ్ళీ మొదలెట్టావా, పో బావా అంటుంది. నిజం సాత్వి, బాగా గుర్తొస్తున్నావు అంటాడు. వస్తున్నాంలే, ఇంకా 3 days, నేను అక్క బావ వస్తున్నాం అంటుంది. సరే సాత్వి, నేను ఈవినింగ్ చేస్తాలే, బాయ్ అని పెట్టేస్తాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళాక అక్షిత్, శౌర్య, ప్రకాష్ ముగ్గురు కలిసి డిన్నర్ చేయడానికి హోటల్కి వెళ్తారు. ముగ్గురు ఫుడ్ ఆర్డర్ ఇస్తారు. అంతలో అక్కడికి మేఘన, కార్తికేయ, వికాస్ వస్తారు. కార్తికేయ అక్షిత్ని చూసి విష్ చేస్తాడు. మేఘన కూడా వచ్చి అక్షిత్తో మాట్లాడుతుంది. శౌర్య మేఘనని చూసి మైమర్చిపోతాడు. అది గమనించిన ప్రకాష్, మరి అలా చూడకు, ఆ పిల్లని అక్షిత్ రిజెక్ట్ చేశాడు అంటాడు చెవిలో చిన్నగా. అయితే దాంట్లో తప్పే ఉంది, ఆ అమ్మాయికి అక్షిత్ నచ్చాడు, కానీ అక్షిత్ సాత్వికని తప్ప వేరే ఎవరిని చేసుకోడు కాబట్టి ఈ అమ్మాయికి నో చెప్పాడు. అక్షిత్ నో చెప్పాడని ఈ అమ్మాయి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండదు కదా, సో నేను ఫిక్స్ అయ్యాను, ఈ అమ్మాయి ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా, ఇది ఫిక్స్ అంటాడు నవ్వుతూ చిన్నగా శౌర్య. అక్షిత్ మేఘనని, కార్తికేయని శౌర్యకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. మేఘన వికాస్ని అందరికీ పరిచయం చేస్తుంది. అందరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్తాడు. వికాస్ శౌర్యం చూసి మేఘనతో, ఈ అబ్బాయి కూడా చాలా బాగున్నాడు, మేఘ నువ్వు కొంచెం ఆలోచించు అంటాడు చెవిలో. మేఘన కోపంగా వికాస్ వైపు చూసి, నోర్ముయ్ బావా అని కసురుకుంటుంది. ఏంటి కార్తికేయ గారు, ఎలా ఉంది మీ బిజినెస్? ప్లీజ్ అక్షిత్, నన్ను గారు అని పిలవద్దు, కాల్ మీ జస్ట్ కార్తికేయ. మా బిజినెస్ చాలా బాగుంది, రీసెంట్గా ఒక గవర్నమెంట్ హౌస్ ప్రాజెక్ట్ వచ్చింది, చాలా మంచి ప్రాజెక్ట్ అంటాడు నవ్వుతూ. కార్తికేయ, వావ్ కంగ్రాట్స్ అని అంటాడు అక్షిత్. ముగ్గురు థ్యాంక్స్ అని నవ్వుతారు. మీ ఫ్రెండ్స్ కూడా నీలానే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా అంటాడు కార్తికేయ. హా, ప్రకాష్ నాతోనే చేస్తున్నాడు, టెక్నికల్ హెడ్. శౌర్య యుఎస్లో జాబ్ చేసి వచ్చాడు, హైలీ టాలెంటెడ్. మేం ముగ్గురం ఐఐటి బొంబాయిలో ఒకే రూమ్ అంటాడు నవ్వుతూ. వావ్, ఐఐటి నుండి వచ్చి మీరు చాలా సింపుల్గా ఉన్నారు అంటాడు వికాస్. ఐఐటి నుండి వస్తే మేమేమన్నా దేవుళ్ళమా ఏంటి, మాకు ఇలా ఉండటమే ఇష్టం,
మా గ్యాంగ్ మొత్తం ఇలానే ఉంటాం అంటాడు నవ్వుతూ అక్షిత్. శౌర్య మాత్రం మేఘనని చూస్తుంటాడు. మేఘన శౌర్యం చూసి చూడనట్టుగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు యూఎస్ వెళ్తారు శౌర్య అంటాడు కార్తికేయ. లేదు సార్, ఇంకా ఇక్కడే ఒక 6 months రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా, తర్వాత మళ్ళీ వర్క్ చేస్తా అంటాడు. రెస్ట్ ఎందుకు బాస్, ఏదో ఒక వర్క్ చేయొచ్చుగా, లైక్ పార్ట్ టైం జాబ్ లాగా, లేదా మీ మనసుకు నచ్చినట్టుగా ఏదైనా ఫైన్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే దానిలో అయినా చేయొచ్చుగా అంటాడు వికాస్. ఎస్ శౌర్య, ఏదో ఎందుకు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కొంచెం హెల్ప్ చేస్తారా అంటాడు కార్తికేయ. హెల్ప్ అంటే అడిగాడు అయోమయంగా శౌర్య. మీరెటు 6 months రెస్ట్ అనుకుంటున్నారు కదా, మేము ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం. సో మీకు ఓకే అయితే మాకు కొంచెం సాఫ్ట్వేర్ దేవీలో పేరుగా హెల్ప్ చేస్తారా? మా మేఘనకి పెద్దగా తెలియదు, మీరు అప్పుడప్పుడు తనకి హెల్పింగ్గా ఉంటే తను వర్క్ నేర్చుకుంటుంది అంటాడు. శౌర్య మనసులో తీర్మాన్ డ్యాన్స్ వేసుకుంటాడు. ఏం అదృష్టంరా బాబు నీది అంటాడు చెవిలో ప్రకాష్. అయ్యో పర్వాలేదు సార్, నేను హెల్ప్ చేస్తాను, కానీ మేఘన గారికి ఓకేనా అంటాడు మేఘనని చూస్తూ శౌర్య. ప్రకాష్ మనసులో ఓర్ని ఏసాలో ఏం అడుగుతున్నావురా అనుకుంటాడు. ఏమా నీకు ఇబ్బంది ఏం లేదుగా అంటాడు మేఘనని చూస్తూ కార్తికేయ. అయ్యో అదేం లేదన్నయ్యా, నాకు ఓకే అంటుంది మేఘన నవ్వుతూ. ఇంకేంట్రా, రేపటి నుంచి నువ్వు వస్తావన్నమాట మా ఆఫీస్కి. అయితే మేము జాగ్రత్తగా డెవలప్ చేసి ఇవ్వాలి మీకు మీ ప్రాజెక్ట్ అంటాడు నవ్వుతూ ప్రకాష్. నీకు ఇంకా చుక్కలు చూపిస్తా, నీ టెక్నికల్ అండ్ టెస్టింగ్ కెపాసిటీని నేను టెస్ట్ చేస్తా అంటాడు శౌర్య. అందరూ నవ్వుతారు. కార్తికేయ శౌర్య నెంబర్ తీసుకుంటాడు. శౌర్యకి తన కార్డు ఇచ్చి ఎప్పుడు వీలైతే అప్పుడు రమ్మంటాడు. అన్నీ ఓకే సార్, బట్ నాకు శాలరీ ఏం ఆఫర్ చేయకూడదు, ఎందుకంటే ఇది నేను మీకు అభిమానంతో చేస్తున్నాను అంటాడు మేఘనని చూస్తూ. ఫ్రీగా అయితే మనకొద్దన్నయ్యా, వేరే వాళ్ళని చూసుకుందాం అంటుంది శౌర్యని కోపంగా చూస్తూ మేఘన. ఓకే కార్తికేయ గారు, మీరు వేరే వాళ్ళని చూసుకోండి అంటాడు నవ్వుతూ శౌర్య. హే నువ్వు ఆగరా, చూడు మేఘన, వీడు నీతో ఉండటం నీకు చాలా ఉపయోగం, వాడు శాలరీ తీసుకోకపోతే మీకు నచ్చింది వాడికివ్వండి అంటాడు అక్షిత్. సూపర్ అక్షిత్, బాగా చెప్పావు అంటూ, చూడు మేఘ, తను జాబ్ కోసం మన దగ్గరికి రాలేదు, ఓన్లీ సహాయం చేయడానికి వస్తున్నాడు. నువ్వు బాగా వర్క్ నేర్చుకో, నీకు ఏమి ఇవ్వాలనిపిస్తే అది ఇద్దాం మనం అంటాడు మేఘనని పట్టుకుని కార్తికేయ. సరే అన్నయ్య, నీ ఇష్టం అంటుంది మేఘన. ఇంకేం, రేపటి నుంచి తను నీతో ఉంటాడు, కొంచెం ఆలోచించు మేఘ అంటాడు చెవిలో వికాస్. బావా నిన్నో అంటూ కోపంగా చూస్తుంది. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి బాయ్ చెప్పుకుంటారు. శౌర్య బాయ్ మేఘన గారు అంటాడు కొంటెగా నవ్వుతూ. బాయ్ అని కోపంగా చూసి వెళ్ళి కారెక్కుతుంది. ఏంటి అంత కోపంగా ఉన్నావు అడుగుతాడు వికాస్. ఆ శౌర్య తినేసేలా చూస్తూ విచిత్రంగా నవ్వుతున్నాడు అంటుంది కోపంగా. అయితే ఇంకేం, గురుడికి నువ్వు బాగా నచ్చినట్టున్నావు, చక్కగా ప్రొసీడ్ అవ్వు నువ్వు కూడా అంటాడు భుజం చుట్టూ చేయేస్తూ చెవిలో వికాస్. అంతలేదు, రేపొస్తాడుగా, చూద్దాం, ఏమన్నా వేషాలేస్తే అప్పుడు చెప్తా వాడి పని అంటుంది మేఘన. కారెక్కాక ప్రకాష్, చూశావుగా అమ్మాయి కోపం, తన అవసరమా నీకు అంటాడు శౌర్యతో. అక్షిత్ అర్థం కానట్టు చూస్తాడు ఇద్దరి వైపు. ఓ నీకు చెప్పలేదు కదూ, మనోడు మేఘనకి పడిపోయాడు, మీ విషయం కూడా చెప్పా, మనోడు మాత్రం ఆ అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంటాడు నవ్వుతూ. సూపర్ సెలక్షన్ రా శౌర్య, కానీ తను నో చెప్తే మాత్రం నువ్వు ఫీల్ అవ్వకు అంటాడు అక్షిత్. ఒక ఆడపిల్ల నో అందని బాధపడుతూ కూర్చునే వాళ్ళం కాదురా మనం, నా ప్రేమని నేను చెప్తాను, తాను వేరే ఏదన్నా రీజన్స్ వల్ల ఒప్పుకోకుంటే కన్విన్స్ చేస్తా, లేదు నేను నిజంగా నచ్చకపోతే తనని ఇబ్బంది పెట్టను అంటాడు భుజాలెగరేస్తూ. అయితే నువ్వు ఇంకా లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుంటావన్నమాట అంటాడు శౌర్యని పట్టుకొని. ముగ్గురు నవ్వుకుంటూ రూమ్కి వెళ్ళిపోతారు. తర్వాత రోజు శౌర్య మేఘన ఆఫీస్కి వెళ్తాడు. రిసెప్షన్లో కార్తికేయ కార్డు చూపించి మేఘన గారు రమ్మన్నారని చెప్తాడు. రిసెప్షనిస్ట్ వెంటనే మేఘనకి కాల్ చేసి చెప్తుంది. వెంటనే మేఘన కిందకొచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం అంటాడు నవ్వుతూ. మేఘన శౌర్యని తన ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్కి పరిచయం చేసి శౌర్యని తన క్యాబిన్కి తీసుకెళ్తుంది. నిన్న అన్నయ్య చెప్పారు కదా,
మేము కొత్తగా ఫైనాన్స్ బిజినెస్లోకి వెళ్దాం అనుకుంటున్నామని, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అక్షిత్ గారు ప్రొవైడ్ చేస్తామన్నారు సార్. నాకు సాఫ్ట్వేర్ విషయాలు అస్సలు తెలియవు. సో మీరు కొంచెం గైడ్ చేస్తే మాకు బాగుంటుంది అంటుంది చిరునవ్వుతో. ఇట్స్ ఓకే మేఘన గారు, మీరు ఎన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ సౌత్లో ఒక 50 బ్రాంచెస్, ఆ తర్వాత ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం. బ్రాంచెస్ తక్కువే కాబట్టి మీరు సాఫ్ట్వేర్కి ఎక్కువ ఖర్చు చేయొద్దు. బట్ సేమ్ టైంలో మంచి ఫాస్ట్ వర్కింగ్ సాఫ్ట్వేర్ కావాలి మీకు. రియల్ టైంలో వర్కింగ్ కానీ బిజినెస్కి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అలానే కస్టమర్ డేటాబేస్ సేఫ్గా ఉండాలి. అకౌంటింగ్లో ఇబ్బంది ఉండకూడదు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉండాలి. అవునండి, అలాంటి సాఫ్ట్వేర్ అడిగాము. అక్షిత్ గారు ఒక 6 monthsలో ఇస్తామన్నారు అంటుంది మేఘన. వాడు చెప్పాడంటే చేస్తాడు. మీరు హ్యాపీగా గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు అంటాడు శౌర్య నవ్వుతూ. ఇద్దరూ కాసేపు డిస్కస్ చేసుకుంటారు. శౌర్య మేఘనకి ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తూ మాట్లాడుతుంటాడు. సార్, లంచ్కి వెళదామా అంటుంది టైం చూసుకుని మేఘన. ఓకే మేడం, నేను బయట చేసొస్తాను అంటాడు. మేఘన కోపంగా ఒక్క చూపు చూసి, మేమేమీ అంత మేనర్స్ లేని వాళ్ళం కాదు, బయట చేస్తారట బయట అంటుంది. శౌర్యకి తను ఎంత తప్పుగా అన్నాడో అర్థమయ్యి, సారీ మేడం, నేను జనరల్గా అన్నాను అంటాడు సంజాయిషిగా. ఇట్స్ ఓకే, ఇంకెప్పుడు అలా అనకండి. మీరు ఇక్కడున్నంత వరకు మాతోనే తింటున్నారు అంటుంది కళ్ళలోకి చూస్తూ. ఓకే మేడం, నన్ను మేఘన అని పిలవండి, మేడం అనొద్దు అంది. అలా అయితే మీరు కూడా నన్ను శౌర్య అని పిలవండి, సార్ అనొద్దు అంటాడు నవ్వుతూ. అదెలా కుదురుతుంది, మీరు నాకన్నా పెద్ద, ప్లస్ నాకిప్పుడు మీరు గైడ్ అంటుంది కళ్ళెగరేసి నవ్వుతూ. ఆ కనుబొమ్మలు నవ్వు చూసి మైమర్చిపోతాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అంటుంది చిటికె వేస్తూ. శౌర్య మామూలైపోయి, ఏం లేదు మేఘన అంటాడు తల పక్కకి తిప్పుకొని. మేఘన నవ్వుతూ, సరే పదండి వెళ్ళి తినొద్దాం అని లోపల పర్సనల్ రూమ్కి తీసుకువెళ్ళి వడ్డిస్తుంది. ఇద్దరూ తినేసి కాసేపు మాట్లాడుకుని వచ్చి వర్క్ చేసుకుంటారు. కాసేపు అయ్యాక శౌర్య వెళ్ళొస్తానని చెప్పి బయటకు వచ్చేస్తాడు. శౌర్య వెళ్ళాక మేఘన వికాస్కి కాల్ చేసి రమ్మంటుంది. వికాస్ వచ్చి, ఏంటే ఫస్ట్ డే ఫుల్ నేర్పాడా బాస్ అంటాడు నవ్వుతూ. మంచి టాలెంటెడ్ పర్సన్, బాగా చెప్తున్నాడు అన్నీ అంటుంది మేఘన. బాగానే మాట్లాడా లేక ఏమన్నా వేషాలేశాడా అంటాడు కన్ను కొడుతూ వికాస్. అంతలేదు, బాగానే ఉన్నాడు. వర్క్లో ఉంటే ఏమీ పట్టించుకోవడం లేదు. నిన్న నేనే అనవసరంగా తన గురించి తప్పుగా అనుకున్నానేమో అంటుంది. ముందు ముందు చూపిస్తాడేమో లేవే. నీకెందుకలా అనిపిస్తుంది? నిన్ను చూసినప్పుడు తన కళ్ళల్లో ఒక మెరుపు చూశాను. మన మనసుకి నచ్చిన అమ్మాయి కనిపిస్తే వచ్చే మెరుపు అది అంటాడు వికాస్ నవ్వుతూ కన్నుకొట్టి. బావా, నాకిష్టం లేదు. నాకు తెలిసి తను నీకు ప్రపోజ్ చేస్తాడు, రెడీగా ఉండు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నువ్వు ఇప్పటి నుంచే తన గురించి ఆలోచించు. నీకు నిజంగా తను నచ్చకపోతే ఓకే, కానీ ఇంకా అక్షిత్ గురించి ఆలోచిస్తూ ఇతన్ని వద్దనుకుంటే మాత్రం అది నీ తప్పే అంటాడు కొంచెం సీరియస్గా వికాస్. నాకు తెలిసి తనకు అలాంటి ఉద్దేశం లేదు బావా. ఒకవేళ నువ్వు అన్నట్టుగా అలాంటిదేమన్నా ఉంటే ముందు తనని ప్రపోజ్ చేయనివ్వు, తర్వాత చూద్దాం. అది సరే, తనతో వర్క్ ఎలా ఉంది? వర్క్ అయితే సూపర్, చెప్పా కదా మంచి టాలెంటెడ్ అని అంటుంది శౌర్యని తలుచుకుంటూ. ఓకే, బాగా నేర్చుకో, మన ప్రాజెక్ట్ వచ్చే వరకు నీకు హెల్ప్ ఉంటాడు అంటాడు వికాస్. ఇంతకీ మీ వర్క్ ఎలా ఉంది? బాగుంది, టెండర్లు కూడా ఫైనలైజ్ చేస్తున్నాం. ఇంకో 1 monthలో మొత్తం గ్రౌండ్ రెడీ చేస్తాం. నందు లేచేసరికి మనం వర్క్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అంటాడు. ఇద్దరూ ఆఫీస్ నుండి బయటకొచ్చి కార్ తీసుకొని ఇంటికెళ్ళిపోతారు. నైట్ డిన్నర్ చేశాక అక్షిత్ సాత్వికకి కాల్ చేస్తాడు. బావా, ఏం చేస్తున్నావు? డిన్నర్ అయిందా? తిన్నా సాత్వి, మీరు తిన్నారా? అయిపోయింది బావా, ఇంకేంటి విశేషాలు? ఏముంది సాత్వి, నీకోసం పిచ్చ వెయిటింగ్, ఎప్పుడొస్తావా అని అన్నాడు నవ్వుతూ. రేపు నైట్ బయలుదేరుతున్నాం బావా, ఒక 2 months అక్కడే ఉంటాగా నీతోనే అని నవ్వుతూ, మనసులో నీకన్నా నాకు పిచ్చిగా ఉంది బావా, నిన్ను చూసుకోవాలని, త్వరగా నిన్ను చేరుకోవాలని అని అనుకుంటుంది. నా గుండె నువ్వెప్పుడొస్తావా అని అడుగుతోంది నా మనసుని తన స్పందనలతో. దానికి నీ మనసు ఏమని చెప్తోంది అంది.
నా మనసు నీ మనసుని అడిగి నా హృదయంతో తొందరలోనే వస్తుంది. నువ్వు అతిగా స్పందించకు, నేను తట్టుకోలేను అని చెప్పింది అంటాడు నవ్వుతూ అక్షిత్. అబ్బా, నా మనసు నాకు తెలియకుండా నీ మనసుతో మాట్లాడుతుందా అంటుంది పెద్దగా నవ్వుతూ సాత్విక. అవును, కావాలంటే నీ మనసుని అడుగు అంటాడు. సాత్విక మనసులో నా మనసు ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతుంది, ఇంకా నేను దాన్ని ఏమని అడుగుతాను అనుకుంటూ, అది నువ్వు అబద్ధం చెప్తున్నావని అంటోంది బావా అంది నవ్వుతూ. అవునా, అయ్యో, అయితే నా మనసు నాతో అబద్ధం చెప్పినట్టుంది అంటాడు. నీ మనసు కొంటె మనసు, అన్ని అబద్ధాలు చెప్తుంది బావా అంది సాత్విక నవ్వుతూ. హహా, సర్లే, త్వరగా నా గురించి ఆలోచించు సాత్వి, నాకిప్పటికీ నిన్ను చూసిన క్షణం ఆ క్షణం కళ్ళ ముందు కదులుతోంది అంటాడు తన్మయత్వంతో. బావా, ఎందుకు అది గుర్తు చేస్తావు? నువ్వు దాని గురించి మాట్లాడితే నేను తట్టుకోలేను. పో, నేను పెట్టేస్తున్నా అంటుంది. తమ తొలి ముద్దు గుర్తుకొచ్చి తనని చూడాలనే కోరిక పెరిగిపోతుంటే కన్నీళ్ళు వస్తుంటాయి. నా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం సాత్వి, నిన్ను వదులుకోవాలనిపించడం లేదు అంటాడు. ఓకే బావా, నాకు నిద్రొస్తోంది అని కాల్ కట్ చేసి బెడ్ మీద పడుకొని దిండుని గట్టిగా హత్తుకొని, బావా, నిన్ను త్వరగా కలిసి హత్తుకొని తనివి తీరా ఏడవాలనిపిస్తోంది. అనుక్షణం నువ్వు గుర్తొస్తున్నావు. ఇంకా నా వల్ల కాదు, అక్కడికి వచ్చాక మంచి ముహూర్తం చూసి నిన్ను అందుకుంటా. జన్మలో నిన్ను వదిలిపెట్టను. నీ చేత తాళి కట్టించుకొని ఒక్క క్షణం నీ భార్యగా ఉంటే చాలు. ఆ తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదు. నా 22 సంవత్సరాల జీవితం కన్నా నీ భార్యగా ఉండే ఒక్క క్షణం నాకు చాలా ఇష్టం. ఇన్నాళ్ళు నిన్ను ఆట పట్టిద్దామనుకున్నాను, కానీ నీ మనసుని ఎంత కష్టపెట్టుంటానో బావా. నువ్వు దూరంగా ఉంటే ఎంత కష్టమో, నువ్వు పక్కనుంటే నాకు అంత ఇష్టం. అందుకే నువ్వు పక్కనుంటే నీతో అల్లరి చేయాలనిపిస్తుంది. నాకు త్వరగా సాత్వికాక్షిత్ అవ్వాలనుంది అంటుంది ఫోటో చూస్తూ. రంజిత్ తన రూమ్లో కూర్చొని మందు తాగుతూ ఆలోచిస్తుంటాడు. నాకు నా పతనం తెలుస్తోంది, అలానే నా చావు కూడా తెలుస్తోంది. కానీ నేను చచ్చేటప్పుడు భయపడుతూ ఏడుస్తూ చావకూడదు. అలా చావకూడదు అంటే నన్ను చంపేదెవరో తెలుసుకోవాలి. నా శత్రువులు ఎంతమందో చూడాలి. వాళ్ళల్లో నన్ను చంపే దమ్మున్న వాళ్ళని ఏరాలి. వీలైతే ఒక్కొక్కరిని చంపేస్తా. నాకు చావుని ఇచ్చేవాడిని మాత్రం ఊరికే వదలను. వాడి కళ్ళ ముందే వాడికిష్టమైన దాన్ని చంపేస్తా. అప్పుడు ఆ క్షణాన వాడి కళ్ళల్లో బాధని చూసి నవ్వుతూ వాడి చేతిలో చస్తా. నా చావు నా శత్రువుకి కూడా భయం కలిగించాలి. నేను చచ్చాక వాడు మాత్రం మనశ్శాంతితో ఉండకూడదు అనుకొని క్రూరంగా నవ్వుతూ మందు తాగుతుంటాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.